హైదరాబాద్ వాసులకు వరద కష్టాలు తప్పడం లేదు. వర్షం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరడంతో అష్ట కష్టాలు పడుతున్నారు. నిన్నటి భారీ వర్షానికి నగరంలోని పలు కాలనీల్లోకి వరద చేరింది. బేగంపేటలోని ప్యాట్నీ కాలనీతో పాటు దోమల్గూడ, కవాడిగూడ, బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో భారీ వరద ఇళ్లలోకి వచ్చింది. పార్క్ చేసిన వాహనాలు నీటిలో మునిగాయి. వాహనదారులపై ఇంకా మోకాల్లోతు నీరు నిలిచింది. విద్యార్థులు, ఉద్యోగులు బయటకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. వర్షం వచ్చిన ప్రతిసారి తమకు ఇబ్బందులు తప్పడం లేదని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు వచ్చాయి. ఈ ఏడాది వర్షాకాలంలో అత్యధికంగా వర్షపాతం నిన్న కురిసింది. అది కూడా ముషీరాబాద్ సర్కిల్లోనే కురిసింది. ఈ సర్కిల్ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఇటు కవాడిగూడ, గగన్ మహల్, అదేవిధంగా బాగ్లింగంపల్లి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో లోతట్టుగా ఉండేటువంటి బస్తీలు, కాలనీల్లోకి నీరు వచ్చాయి. అనేక సెల్లర్లలోకి, అపార్ట్మెంట్లకు ఉండేటువంటి సెల్లర్లలోకి కూడా భారీగా నీళ్ళు వచ్చాయి. మనం ఇప్పుడు బాగ్లింగంపల్లి శ్రీరామ్ నగర్ కాలనీలో ఉండేటువంటి ఒక రోడ్లో ఉన్నాం. ఈ బస్తీలో దాదాపు 3-4 రోడ్లలో ఇదే విధమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మోకాళ్ళ లోతు వరకు ఉండేటువంటి నీళ్లలోనే వచ్చి పోవడం కానీ, ఆ వృద్ధులు వాళ్ళందరూ కూడా వచ్చి పోవడం, తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా వరద నీరు అంతా కూడా ఇంటిలోకి వచ్చింది. దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా వాళ్ళకు ఉండేటువంటి సామాన్లన్నీ కూడా నానిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఇళ్ళలోకి దాదాపు 2 అడుగుల నీళ్లు వచ్చాయి. మెల్లమెల్లగా డిఆర్ఎఫ్కు సంబంధించి దానికి సంబంధించినటువంటి సామాన్ అంతా కూడా నానిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు వచ్చాయంటే చాలు ఇలాంటి సమస్యలు ప్రతినిత్యం వస్తూ ఉంటాయి. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. సార్, ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు మీరు ఈ వర్షాకాలంలో? గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా? గతంలో అంటే గతంలో ఏం రాలేదని తెలిసింది. మేము రీసెంట్గా రావడం జరిగింది. అయితే గత 15 రోజుల కింద రంగనాథ్ గారు వచ్చారట. డిఆర్ఎఫ్ ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ ఉండాలిగా. మరి 15 రోజుల కిందట వచ్చి చూసిన వాళ్ళకి ఇదే వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ రెస్పాన్స్ రావాలిగా, కనీసం పట్టించుకోలే. రంగనాథ్ హైడ్రా అని చెప్పి ఏది పడితే అది కూలగొట్టడం కాదు. ఇలాంటి వాటికి ఫస్ట్ సొల్యూషన్ చేయాలని చెప్పి మేము రంగనాథ్ గారిని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే, ఒక ఆఫీసర్లే ఒక పోలీసు వాళ్ళకి మేము రాత్రి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మేమేం చేయాలి, వానదేవుడు ఉండని చెప్పి ఇమీడియట్లీ వెళ్ళిపోయారు. రాత్రి మొత్తం నిద్ర కాసుకుంటా పేదలు, బడుగు బలహీన వర్గాలు ఈ బస్సులు. ఇది ఒకటే కాదు, 5-6 గల్లీలు అంతా ఇదే పరిస్థితి. నీళ్ళు ఎంత 12 గంటలు రాత్రి 10:30కు మోటార్ పెడితే ఇప్పుడు 10:30 అవుతుంది. 12 గంటలు మోటార్ పెట్టినా 2 మోటార్లు పెద్ద హై స్పీడ్ మోటార్ నీళ్లు పోతలేవు. అంటే ఈ వాటర్ ఏనంగా వస్తున్నాయి. వర్షంతో పాటు వేరే నాలా వాటర్ కదా, మరి దాని సొల్యూషన్ ఉండాలిగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి కదా. సార్, అంటే రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్నారు కదా, చాలా మంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. అసలు వండుకోని పరిస్థితి లేదు, నిద్రపోవడానికి లేనటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఏమైనా ప్రభుత్వ అధికారులు ఏమైనా వాళ్ళకి ఫుడ్ కానీ మిగతా ఏమైనా అరేంజ్ చేశారా? నా ప్రభుత్వం కానీ, నా పొలిటికల్ కానీ, నా ఆఫీసర్లు కానీ రాత్రి నుంచి పట్టించుకున్న నాదుడో లేదు. మా గొల్లలో మేమే చేసుకుంటున్నాం. చూసిన మీరు కాళీసార్ చూడవచ్చు, తెచ్చిన గంటకు రాషన్ మొత్తం నీలాపాలు అయింది. నాకు 4 పిల్లలు గానే గుడికాడ ఆ పక్క బిల్డింగ్ అని ఇస్తే ఆ పక్క బిల్డింగ్లో వండుకున్నాము. పొద్దున్న నుంచి నాకు, నా అమ్మ నాయనకు, నా పిల్లలకి పచ్చి మంచినీళ్ళు లేవన్న. ఆ డిఆర్ఎఫ్ వాళ్ళు వస్తున్నారు, అవి చేస్తున్నారు, వాళ్ళ మోటార్లు మేమే చేస్తున్నాం. సార్, మీరు చెప్పండి, అంటే ఈ కాలనీలో అన్నిట్లలో చూసినప్పుడు ఈ బస్తీలో ఎన్ని ఇళ్ళు ఇట్లా నీటిలో మునిగి ఉంటాయి? ఎంతమంది ఎఫెక్ట్ అయి ఉంటారు? ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యి? ఇది 1 మంత్ అవుతుంది సార్. ఇప్పటికి ఈ ప్రాబ్లం అయ్యి 1 మంత్ అవుతుంది. రంగనాథ్ గారు వచ్చారు, చూశారు. ముంగట ల్యాండ్ది మొత్తం సొల్యూషన్ చేసిండు. మున్సిపల్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంత రెస్పాన్స్ ఏం లేదు. వాళ్ళు వచ్చి ఇంత పట్టింపు లేదు, ఏం లేదు. ఇక్కడ బస్సులో పెద్ద మనుషులు, చాలా గరీబులు, స్లమ్ ఏరియా, ఇది దళితుల ఏరియా సార్. లీడర్లు వస్తారు, తెల్ల షీట్లు వేసుకొని ఫోటో ఫినిషింగ్ వస్తారు, దిగుతారు, వెళ్ళిపోతారు. అది వస్తుంది, ఇది వస్తుంది అంటారు. ఎవరు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు మాకు. అది సార్, మరికొంతమంది ఉన్నారు ఇక్కడ. ఈ పక్కన ఉండేటువంటి ఇల్లు ఇవన్నీ కూడా మునిగిపోయాయి. సార్, మీరు ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? రాత్రి వీళ్ళందరినీ కూడా ఎక్కడికి షిఫ్ట్ చేశారు? ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా చూస్తుంది? సార్, మేము వెళ్ళి ఉండడానికి మాకు ప్లేస్ కూడా లేదండి. మేము రోడ్ పైన స్టే అవుతున్నాం నైట్ నుంచి. 120 ఇండ్లు ఉన్నాయండి ఇక్కడ. నీటిలో మునిగినాయి 120 ఇండ్లు. ఒక్క వ్యక్తి గురించి గవర్నమెంట్ వాళ్ళంతా, జిహెచ్ఎంసీ వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళతో పైసలు తిన్నారా అర్థం అవ్వట్లేదు, ఏం లేదు. ఆ ప్లేస్ ఎవరిదైతున్నారో వాళ్ళే చెప్తున్నారు మీరు క్లియర్గా లైన్ చేసుకోమని.
ఆ లైన్ మాకు క్లియర్ చేయించట్లేదండి. ఇప్పుడు ఇక్కడికి అధికారులు అదేవిధంగా హైడ్రా కమిషనర్ కూడా వచ్చినట్టు చెప్తున్నారు కదా, ఏమన్నారు వాళ్ళు? హైడ్రా కమిషనర్ వచ్చి ఆయన సజెషన్ కూడా ఇచ్చినారు. ఈ పాత లైన్ ఏదైతే ఉన్నదో క్లియర్ చేయండి, ఒకవేళ అది క్లియర్ కాని పక్షాన మనం కొత్త లైన్ వేసిద్దామని కూడా చెప్పినారండి. సార్ వచ్చినంత వరకు అందరు ఇక్కడే ఉన్నారు. సార్ వచ్చి వెళ్ళినాక మొత్తం మిషన్లు మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళిపోయినారండి. మళ్ళీ ఈరోజు వాటర్ వచ్చినది ఇప్పటి వరకు ఎవరు రాలేదండి. ఇక్కడ వందల సంఖ్యలో కాలనీలు, అపార్ట్మెంట్లు మొత్తం కూడా నీళ్లలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో తీవ్రంగా పబ్లిక్ అయితే ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఇటు చూస్తే మనం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కానీ నిన్న ముషీరాబాద్ ప్రాంతంలో కురిసినటువంటి వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు పబ్లిక్. అయితే నగరంలో ఉండేటువంటి చాలా ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చాయి. ప్రధానంగా అపార్ట్మెంట్లు, అదేవిధంగా లో లయింగ్ ఏరియాస్లో ఎక్కువగా ఈ ఇబ్బంది అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. హైడ్రాకు సంబంధించినటువంటి టీములు ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆ ఇబ్బందులు అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం అనేక ప్రాంతాల్లో చూడొచ్చు. కెమెరా పర్సన్ రాజ్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.